చూడండి వాటర్ లిల్లీస్ ఎంత బాగుంటాయి కదా చూడండి. వీటికి మంచి హనీ బీస్ కూడా అట్రాక్ట్ అవుతాయండి. బ్యూటిఫుల్గా ఉంటాయి. మన గార్డెన్కి స్పెషల్ అట్రాక్షన్ ఈ వాటర్ లిల్లీస్. నాకైతే చాలా ఇష్టం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నిర్మలా పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్స్ 11. ఈ వీడియోలో ఈరోజు మన సమ్మర్లో వాటర్ లిల్లీస్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవడం వల్ల వాటర్ లిల్లీస్ అంటే ఫ్లవర్స్ ఎక్కువగా బ్లూమ్ అవుతాయి, దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో నేను మీకు వీడియోలో వివరించబోతున్నాను ఫ్రెండ్స్. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నేను కొన్ని పాయింట్స్ వివరిస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ పాయింట్స్ ఫాలో అయ్యారు అనుకోండి, పక్కా వాటర్ లిల్లీస్కు సమ్మర్లో మంచి కేర్ తీసుకున్నట్టే. ఈ సీజన్లో అంటే ఆల్రెడీ మనకు వాటర్ లిల్లీస్ ఉన్నాయనుకోండి, జనవరి ఆర్ ఫిబ్రవరిలో టబ్స్ అనేది క్లీన్ చేసుకోవాలి. టబ్స్ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకు సమ్మర్లో బాగా హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం డైలీ వాటరింగ్ చేసినప్పుడు వాటర్ టబ్ ఎప్పుడు ఫుల్గా ఉండాలి కదా. అంటే ఆల్రెడీ గ్రో చేసిన వాళ్ళకి తెలిస్తే కొత్త వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాం. వాటర్ అనేది ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. బట్ మనం ఏం చేయాలంటే డైలీ వాటరు మనకు మొక్కలకు ఇచ్చినప్పుడు అలాగే వీటికి కూడా ఇవ్వాలి వాటర్. అంటే హీట్ ఉంటాయి కదా ఇందులో వాటరు, సో మనం వాటర్ కూడా ఇందులో ఇవ్వాలి. మనం ఈ ప్లాంట్ ఒకసారి ప్రాపగేట్ చేసిన తర్వాత 1 ఇయర్ అంటే జనవరి ఫిబ్రవరిలో దీన్ని రీపాట్ చేసుకోవాలి. రీపాట్ అంటే దాన్ని ఒకసారి లోపల బల్బ్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. అంటే విడత ఎక్కువ ఉన్న దాంట్లో అయితే ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. సో అప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని డివైడ్ చేసి మనం వేరే దాంట్లో ఇంకో పాట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ ప్లాంట్ని మనం ప్లాంటింగ్ చేసిన తర్వాత వాటర్లో స్నేల్స్ వస్తాయండి. స్నేల్స్ వస్తే ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి నేను ఎండ్ స్క్రీన్లో కానీ ఐకార్డ్లో కానీ ఇస్తాను. అలాగే దీనికి చిన్న మిల్లీ బగ్స్ వస్తాయి. అప్పుడు వాటర్ ఫ్లోటింగ్ తోటి మనం చేసుకున్నాం అనుకోండి, అవి కూడా పోతాయి. పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన గార్డెన్కి. సో చాలా బాగుంటుంది. పెంచుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు సమ్మర్లో హీట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో మనకు మెయిన్ ప్లాంట్ ప్రొటెక్ట్ కోసము ఏం చేయాలంటే ఈ అజోలా కానీ డక్వీడ్ చూడండి, ఇది డక్వీడ్ అంటారు. డక్వీడ్ కానీ అజోలా కానీ వేయాలి. చూపిస్తా, వేరే దాంట్లో ఉంది కదా, వేరే ప్లాంట్లో మీకు చూపించింది డక్వీడ్. ఇది వచ్చేసి అజోలా అండి. చూడండి, అజోలా వేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ సన్లైట్ అనేది మెయిన్ ప్లాంట్కి పడదు. సో ప్లాంట్ అనేది మనకు డ్యామేజ్ కాదు. రోజు వాటరింగ్ చేసుకోవాలి. అలాగే అజోలా డక్వీడ్ ఏదన్నా ఒకటి మనకు వాటర్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అనేవి వేయాలి. వేస్తే మనకు చూడడానికి కూడా చూడండి ఎంత గ్రీన్ లుకింగ్ ఎంత బాగుందో ఉంటుంది. మెయిన్ ప్లాంట్ కూడా ప్రొటెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అజోలా వేయడం వలన మనకు నాచు గిట్లా కూడా రాదండి. అయితే వాటర్ కూడా చూడండి ఎలా ఉంటాయి, ఎంత క్లియర్గా ఉంటాయో మీకు చూపిస్తాను. ఈ అజోలా వేయడం వలన చూసారా వాటర్, ఇలా వాటర్ కూడా క్లియర్గా ఉంటాయి. సమ్మర్లో మనకు ఇది ప్రొటెక్ట్ కూడా చేస్తుంది మెయిన్ ప్లాంట్, వాటర్ కూడా క్లియర్గా ఉంటుంది. అలాగే ఈ ప్లాంట్స్ ఇప్పుడు మనకు ముందు పెట్టుకొని ఉంటే రీపాట్ చేసుకోవాలి. అంటే బల్బ్స్ ఇట్లా ఫామ్ అవుతాయి కదా, వాటిని తీసేసి మనకు అంత వాటర్ అంతా టబ్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనకు వాటర్ లిల్లీస్ ఎక్కువ సమ్మర్లో ఎక్కువ బ్లూమ్ అవుతాయి. అంటే ట్రాఫికల్ అయినా హార్డీ అయినా కదా. సో అందుకని ఏం చేయాలనంటే వీటికి కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్లవర్స్ కూడా మంచిగా రెగ్యులర్గా వస్తాయి. నేను ఈ మధ్యనే క్లీన్ చేశాను ఈ టబ్బు. ఫ్లవర్స్ కూడా వస్తాయి. అంటే మొత్తం తీసాను కదా, ఇదిగోండి మనం లీవ్స్ అంటే ప్రాపగేట్ కావడానికి ఇలా పెట్టుకోవాలి. ఈ కనుపు ఉన్నాయి, మళ్ళీ ఇంకో ప్లాంట్ రావడానికి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించానండి. ఇంకోటి ప్రాపగేట్ కావడానికి లీవ్స్ ద్వారా అయితే తొందరగా అవుతుంది. మనకి లీఫ్ ఇలా కనుపున్న తీసి ఇలా వాటర్లో బోర్లించేసేయాలి. ఒక 15 days 1 monthలో మనకు దానికి రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అయిన మనం ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు, లేకపోతే మళ్ళీ మనం కావాలంటే ఇంకో పాట్లో కూడా పెట్టుకోవచ్చు. నేను చాలా చేశాను అలా. మనకు లోపల మనం క్లీన్ చేసినప్పుడు అంటే 1 year అనేది అనుకోండి, మనకు బల్బ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, అది ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. బల్బ్స్ కూడా వాటర్ లిల్లీస్
గ్రో చేసుకునే వాళ్ళకి కూడా అది వీడియో యూజ్ అవుతుంది. సమ్మర్లో వాటర్ మాత్రం ఇందులో ఫుల్గా ఉండాలి. వాటర్ అనేది రెగ్యులర్గా ఇందులో కూడా యాడ్ చేస్తూ ఉండాలి. మెన్యూర్స్ అండి, మెన్యూర్స్ అంటే ఏదైనా ఇవ్వచ్చు. నేను ఫాలో అయ్యే మెథడ్ చెప్తున్నాను. 15 డేస్కి ఒకసారి మనకు ఫ్లవర్స్ బాగా అంటే సైజ్ పెద్దగా ఎక్కువగా రావాలని అంటే 15 డేస్కి ఒకసారి వర్మి కంపోస్ట్ మూట కట్టన పెట్టాలి. లేకపోతే 2020 దొరుకుతుంది కదా, అది కూడా చిన్న ప్యాకెట్ కట్టి సైడ్కి పెట్టేస్తే మనకు ఫ్లవర్స్ అనేవి మంచిగా వస్తాయి. పక్కా ఫీడింగ్ అనేది ఉండాలండి. సమ్మర్లో లేకున్నా వస్తాయి, బట్ అవి ఇస్తే రెగ్యులర్గా మనకు ఫ్లవర్ సైజ్ రావడము, ఎక్కువ ఫ్లవర్స్ రావడం అలా అవుతుంది. పెట్టాలో కూడా నేను స్క్రీన్లో కానీ ఐకార్డ్లో కానీ ఇస్తాను, చూడండి. అంటే నేను వీడియో ఉంది, నేను ఏమేమి పెడతాను అనేది, అంటే దీనికి ఫీడింగ్ అనేది ఏమి ఇస్తానని. అంతే అండి. మీరు ఈ కొన్ని పాయింట్స్ మీరు పాటించారు అనుకోండి, మనకు వాటర్ లిల్లీస్ సమ్మర్లో మంచిగా బ్లూమ్ అవుతాయి, మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. మంచి కేర్ ఎక్కువ కూడా అవసరం లేదా, నేను చెప్పిన పాయింట్స్ మీరు పాటించారు అనుకోండి, ఫ్లవర్స్ అనేది మంచిగా వస్తాయి. మనం కూడా చాలామందికి మనము బల్బ్స్ ఫామ్ అయితే బల్బ్స్ ఇవ్వచ్చు, లేకపోతే పెంచుకోవడానికి లేకపోతే మనమే ఇంకెక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ పాట్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మీరు ఫాలో అయినారు అనుకోండి, మనం ఒక్కసారి ప్లాంటింగ్ చేసిన తర్వాత మనకు రెగ్యులర్గా బ్లూమ్ అయ్యేవి ఉంటాయి కదా, బ్లూమ్ అవుతాయి. సమ్మర్లో బ్లూమ్ అయ్యాయి, సమ్మర్లో బాగా బ్లూమ్ అవుతాయి ఫ్రెండ్స్. అజోలా కొంచెం వేస్తే చాలండి, 1 వీక్ 10 డేస్లో ఫుల్ అయిపోతుంది. అంటే ఫాస్ట్గా గ్రోయింగ్ ఉంటుంది. అదే మనకు డక్వీడ్ అనుకోండి, కొంచెం స్లోగా స్ప్రెడ్ అవుతుంది. ఇది డక్వీడ్. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇందులో వాటర్ తగ్గాయి సమ్మర్లో. మామూలుగా రెగ్యులర్గా వాటర్ తగ్గుతుంటాయి, బట్ సమ్మర్లో కొంచెం ఎక్కువ తగ్గుతాయండి. సో వాటర్ అనేది మనం ఇలా మెల్లగా పోసుకోవాలి. రోజు మనకు రెగ్యులర్గా వాటర్ ఇచ్చుకుంటే మంచిగా ఇలా ఫుల్గా ఉండాలి వాటర్ అనేది. అనేవన్నీ ఓన్లీ వాటర్ లిల్లీస్కే కాదండి, లోటస్ కూడా అంతే. మనం ఇవి ఫాలో అయినాం అనుకోండి, మంచిగా ఫ్లవర్స్ అనేవి వస్తాయి. సమ్మర్లో తీసుకోవాల్సిన కేర్ గురించి నేను అంటే కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, మీరు ఫాలో అయ్యారు అనుకోండి, మంచిగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు.